విశాఖ ఉక్కు కార్మికులు గత 3 సంవత్సరాలు పైగా సాగిస్తున్న పోరాటానికి మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 1, 2, 3 తేదీల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 26 జిల్లాల్లో కూడా దీక్షలు చేపట్టారు. ఆ దీక్షలకు కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాం. పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా విశాఖ నగరంలో ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో 6వ తేదీ ఏర్పాటు చేస్తున్న మానవహారానికి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజా సంఘాలు, పార్టీలు మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఆయనకు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి నుంచి సానుకూల స్పందన రాకపోతే, ఈ ప్రైవేటైజేషన్ ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా చలో అమరావతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుండి కూడా వేలాది మందిని సమీకరించి పెద్ద ఎత్తున చలో అమరావతి కార్యక్రమం చేపట్టడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికి కూడా పూనుకుంటాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ఆయన ఆ రోజు లెటర్ ఇచ్చాడు. విశాఖ ఉక్కు ఆంధ్రులకు అనే నినాదంతో పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకించాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. అవసరమైతే మా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారు. అందుకోసం ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, మీ పైన మరింత బాధ్యత ఉందని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికి వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాం. ఇక రెండో ముఖ్యమైన అంశము, పవన్ కళ్యాణ్ గారు సనాతనవాదం అంటూ తిరుపతిలో ఆయన నిన్నంతా చాలా హంగామా చేశాడు. 11 రోజులు దీక్ష చేపట్టాడు. నేను అనేది ఏమంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఆయన పాపం సెక్యులర్, ఆయనేమో మతోన్మాది కాదు. ఆయన పార్టీ జనసేన పార్టీ కూడా సెక్యులర్ పార్టీనే. మరి ఆయన ఫోన్లే వాళ్ళ ఫ్యామిలీ ఏమనంటే ఆయన ఫ్యామిలీలోనే ఆయన ఇప్పుడున్న భార్య పిల్లలు కూడా క్రిస్టియన్స్. మరి అంతా ఆయన పార్టీ, ఆయన కుటుంబము, ఆయన సెక్యులర్ అయ్యండి. ఆయన ఈ సనాతనవాదాన్ని భుజానం వేసుకొని ఎందుకు మోస్తా ఉన్నాడనేది నిజంగా అది $1 మిలియన్ క్వశ్చన్. నేనేమనుకుంటానంటే ఆయన సొంత ఎజెండా కాదు, ఆయన పార్టీ ఎజెండా కాదు, ఫక్త్ ఆర్ఎస్ఎస్ ఎజెండా ఇది. ఆర్ఎస్ఎస్ ఎజెండాను భుజాన పెట్టుకొని నీవు మెట్లు దిగుతా, కింద పడతా పోతా ఉన్నావంటే ఎందుకు పోతా ఉన్నావు? నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇవాళ నీవు ఆర్ఎస్ఎస్ బీజేపీ వారి నాయకుల యొక్క వారి మన్నన పొందడానికే వాళ్ళ అజెండాని భుజాన మోస్తూ ఉన్నావు తప్పితే అది నీ వ్యక్తిగత అజెండా కాదు, నీ పార్టీ అజెండా కాదు, ఈ ప్రభుత్వ అజెండా కూడా కాదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు లడ్డూ వివాదం అంశంలో కూడా చాలా ఓవర్గా పోయారు. మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే దానికి బీజేపీ అజెండాని మీరు మోస్తున్నారని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అంటే స్పష్టంగా ముఖ్యమంత్రి గారు, ఇతర జనసేన పార్టీలోనే నాదెండ్ల మనోహర్ లాంటి లౌకికవాదులు వారు కూడా దీన్ని డిసోసియేట్ చేసుకోవాలని కోరుతాం. సుప్రీంకోర్టు ఒక్క నిమిషము. ఐ వాంట్ టు గివ్ అ క్లారిఫికేషన్ ఫర్ వాట్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్కి సంబంధించిన ఉక్కు శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వైజాగ్ స్టీల్ గురించి చిల్లర రాజకీయాలు చేస్తుంది అని హెచ్డి కుమారస్వామి గారు ఉక్కు శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు. అయ్యా, చిల్లర రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీనా బీజేపీ పార్టీనా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యా, మీకు నిజంగానే విశాఖపట్నం స్టీల్ మీద చిత్తశుద్ధి ఉండుంటే మరి ఇన్ని రోజులు విశాఖ స్టీల్ని ఎందుకు ఆదుకోలేదు? విశాఖ స్టీలు నాశనం అయిపోతుంటే గత 10 సంవత్సరాలుగా ఒక్క రోజైనా దాని తిక్కు చూసారా? చిల్లిగవ సాయమైనా చేశారా? కనీసం చిటికెన వేలైనా మీరు లేపి దాన్ని ఆదుకునే ప్రయత్నం మీరు చేశారా? అసలు విశాఖ స్టీలు నష్టాల్లో నడిచింది ఎప్పటి నుండి? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాదా? యూపీఏ ప్రభుత్వం నడిచినంత కాలము లాభాల్లోనే నడిచింది విశాఖ స్టీలు. సంవత్సరము లాభాలే చూపింది. ఆఖరికి యూపీఏ 2014 వరకు కూడా విశాఖ స్టీల్ లాభాలు 12,000 కోట్లు అయితే తీరా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక దాన్ని అన్ని విధాలుగా దాని చేతులు కాళ్ళు నరికే ప్రయత్నం చేస్తే ఈరోజు 23,000 కోట్లు
నష్టాలలో ఉంది విశాఖ స్టీల్. మరి చిల్లర రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? విశాఖ స్టీల్ని ఆదుకోకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నది మీరు కాదా అని అడుగుతున్నాం. 4200 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే మేము హుటాహుటిన ఉరుక్కుంటూ వెళ్ళి మేము నిరాహార దీక్ష చేస్తాము అని బెదిరిస్తే కదా మీరు దిగొచ్చింది, వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చింది. మరి చిల్లర రాజకీయాలు మేము చేస్తున్నామా లేకపోతే మీరు చేస్తున్నారా? మీరు నిజంగానే విశాఖ స్టీల్ని కాపాడే వాళ్ళైతే ఈ 4200 మందిని ఎందుకు తొలగించారు? వాళ్ళని తొలగించడమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు 14,000 మంది ఉన్నారంట, వాళ్ళకు పర్మనెంట్ చేయకపోగా ఉన్న వాళ్ళని కూడా తొలగిస్తే మీరా విశాఖ స్టీల్ని కాపాడేది? ఇప్పటికీ కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులకి కూడా హౌసింగ్ అలవెన్స్లు మాకు రావట్లేదు అంటున్నారు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అయితే అసలు 4 నెలలు 5 నెలల నుంచి అసలు మాకు జీతాలే లేవు అంటున్నారు. మీరా కాపాడేది విశాఖ స్టీల్ని. విశాఖ స్టీల్ని ఆదుకోవాలన్న ఉద్దేశమే మీకు ఉంటే ఎన్ని రకాలుగా ఆదుకొని ఉండకూడదు? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారే, గాడిదలు కాసారా? క్యాప్టివ్ మైన్ ఏమైంది? ఎందుకు ఇవ్వలేదు? సెయిల్లో మర్జర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఎందుకు చేయలేదు? కనీసం ఎలక్ట్రిసిటీ కోసం కోల్ సరఫరా కూడా కనీసం మీరు సాయం చేశారా? కనీసం లాజిస్టిక్స్ పరంగా పోర్టులో, గంగవరం పోర్టులో లాజిస్టిక్స్ పరంగానైనా మీరు ఏమైనా కాస్ట్ ఎఫెక్టివ్ మెజర్స్ తీసుకున్నారా? ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ ఏమైనా అనౌన్స్ చేశారా? సంవత్సరము కనీసం జీతాలు కూడా ఇచ్చుకునే పరిస్థితి లేదు. ఆదుకున్న మొఖాలు కాదు మీ. ఈరోజు మేము చిల్లర రాజకీయాలు చేశామని మాట్లాడుతున్నారా? సిగ్గుండాలి. ఓకే మా, థ్యాంక్ యూ.